గ్రంథం 42వ అధ్యాయం. అంతలో సేనాధిపతులందరూ కారేహా కుమారుడైన యోహానానును, హోషేయ కుమారుడైన యజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు మనవి చేసిరి. మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు గదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము. 10 దినములైన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను గనుక అతడు కారేహా కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనల అధిపతులనందరినీ, అల్పులనేమి గనులనేమి ప్రజలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గుచ్చి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్లగింపక నాటెందును. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించెదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము. అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి కొనకయు నుందుము. గనుక అక్కడనే కాపురం ఉందమని మీరు అనుకున్న ఎడల యూదా వారిలో శేషించిన వారలారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవలన నిశ్చయించుకొని అక్కడనే కాపురం ఉండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశంలోనే మిమ్మల్ని తరిమి పట్టుకొనును. మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును. అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదికి రప్పించు కీడు నుండి వారిలో శేషించు వాడైనను తప్పించుకొను వాడైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవల్లని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకొను మనుషులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యమిచ్చితనని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేమలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతుంది. కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి.